రైలు బడికి రిజర్వేషన్లు ఉన్నా కూడా నిన్న అమావాస్య నేడు మంగళవారం అయినందున విద్యార్థులు రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసుకోవడంతో బోగీల్లోని సీట్లన్నీ బోసిపోయి కనిపించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలంలోని కందికట్పూర్ ఎస్సీ కాలనీలో నూతన విద్యా సంవత్సరానికి కొత్తగా రైలు బడి ముస్తాబైనప్పటికీ అమావాస్యని ఈరోజు మంగళవారమని కొత్త విద్యా సంవత్సరానికి గాను ఒక్కరు కూడా పాఠశాలకు హాజరు కాలేదు. సర్వాంగ సుందరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా రైలు బండిని సిద్ధం చేశారు. దాదాపు 45 మందితో రైలు బండిలో సీట్లు రిజర్వ్ చేసుకున్నప్పటికీ అమావాస్య మంగళవారం సెంటిమెంట్తో విద్యార్థులు రైలు బండి ఇంకా ఎక్కలేదు. బుధవారం నుంచి విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరిగే అవకాశం ఉందంటున్నారు ఉపాధ్యాయులు. బడి నిన్న ప్రారంభమైనప్పటికీ విద్యార్థులు స్కూల్కి రావట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏమని ఆలోచిస్తున్నారంటే నిన్న ఇవాళ మంచి రోజులు కావు, అంటే నిన్న అమావాస్య ఇవాళ మంగళవారం అని ఆలోచిస్తున్నారు. కొత్త సంవత్సరం కాబట్టి కొత్త తరగతిలో జాయిన్ అవుతారు కాబట్టి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. బట్ ఏంటిదంటే రేపటి నుంచైనా ఖచ్చితంగా పాఠశాలలో విద్యార్థులు వచ్చేలా ఖచ్చితంగా ఉన్న మన గ్రామ పెద్దలు, సర్పంచులు కానీ ఎవరైనా వాళ్ళందరూ చొరవ తీసుకొని వచ్చేలా చేయాలి. మేము కూడా వారికి ఫోన్లు చేస్తున్నాము. వాళ్ళు ఖచ్చితంగా రేపు పంపించే ప్రయత్నం చేస్తా అని అంటున్నారు.